నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పరీక్షల వ్యవస్థ ప్రక్షాళనకు కేంద్రం చర్యలు. నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. పరీక్షల్లో అక్రమాల కట్టడికి చట్ట సవరణ బిల్ నేడు పార్లమెంటు ముందు పెట్టనున్న కేంద్రం. గుంటూరు జిల్లాలో తీవ్ర సంక్షోభంలో తమలపాకు సాగు. భానుడి ప్రతాపానికి మాడిపోతున్న తోటలు. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం. ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. హర్ముజు తమ నియంత్రణలోనే ఉందన్న ఇరాన్. కొత్త మార్గాలకు అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. నీట్ సహా పలు ప్రశ్నాపత్రాల లీక్లపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న వేళ దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలో సంస్కరణలు తీసుకురావడానికి, పరీక్షల వ్యవస్థను పటిష్టం చేయడానికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. 6 సభ్యుల ఈ ప్యానెల్ ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రశ్నాపత్రాలు లీక్లకు అవకాశం లేకుండా అత్యంత సురక్షితమైన పరీక్షా విధానంపై ఈ టాస్క్ ఫోర్స్ నివేదిక సమర్పించనుంది. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో లోపాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల వ్యవస్థను పటిష్టం చేయడానికి ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు నందన్ నీలేకని నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ స్వయంగా ఓ ప్రకటన చేశారు. సాంకేతికత, భద్రత, రవాణా, పరిపాలనా రంగాల్లో నిపుణులైన వారికి కేంద్రం ఈ టాస్క్ ఫోర్స్ లో చోటు కల్పించింది. వారి అపార అనుభవం దేశంలోని పరీక్షల వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చే అవకాశం ఉంది. టాస్క్ ఫోర్స్ కు సారథ్యం వహించనున్న నందన్ నీలేకని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు. ఆధార్, యూపీఐ వంటి పారదర్శక డిజిటల్ వ్యవస్థల రూపకల్పనలో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఎవరూ హ్యాక్ చేయలేని లేదా ఛేదించలేని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఏఐ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా ఇతరుల స్థానంలో పరీక్షలు రాసే నకిలీ విద్యార్థులను పసిగట్టే సాంకేతికతను తీసుకురానున్నారు. టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా ఉన్న ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి కంప్యూటర్ ఆధారిత పరీక్షల సాఫ్ట్వేర్, సర్వర్లను సైబర్ దాడుల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ప్రతి కంప్యూటర్కు ప్రశ్నల క్రమాన్ని డైనమిక్గా మార్చడం ద్వారా హ్యాకింగ్, ఎగ్జామ్ సెంటర్లలో స్క్రీన్ షేరింగ్ వంటి అక్రమాలకు చెక్ పెడతారు. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ అంతరిక్ష ప్రయోగాల తరహాలో పరీక్షల నిర్వహణలో జీరో ఎర్రర్ లేదా మానవ తప్పిదాలకు తావు లేని భద్రతా ప్రమాణాలను సూచించనున్నారు. ప్రశ్నాపత్రం తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు బహుళ అంచెల తనిఖీ వ్యవస్థను రూపొందించడంలో ఆయన అనుభవం ఉపయోగపడనుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దేకా పరీక్షల మాఫియా, పేపర్ లీక్ ముఠాలను అరికట్టేందుకు ఇంటెలిజెన్స్ నెట్వర్క్లు, రియల్ టైమ్ సైబర్ మానిటరింగ్ వ్యవస్థల అభివృద్ధికి కీలక సలహాలు ఇవ్వనున్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ కావడానికి ముందే అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి పరీక్షా కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఆడిట్లు చేయనున్నారు. లాజిస్టిక్స్ నిపుణులు అమృత్ లాల్ మీనా ప్రశ్నాపత్రాల ప్రింటింగ్, నిల్వ, రవాణాలో ట్యాంపర్ ప్రూఫ్ చర్యలను అమలు చేయడానికి సహకరించనున్నారు. జీపీఎస్ ట్రాకింగ్, నిర్ణీత సమయానికి మాత్రమే తెరుచుకునే డిజిటల్ లాక్ కంటైనర్ల వాడకం ద్వారా స్ట్రాంగ్ రూమ్ల నుంచి పేపర్లు మాయం కాకుండా లేదా అక్రమంగా ఫోటోలు తీయకుండా నిరోధిస్తారు. మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కార్వాల్ విద్యా సంస్కరణల్లో ఈమెకు ఎంతో అనుభవం ఉంది. గతంలో సీబీఎస్ఈ చైర్పర్సన్గా పనిచేశారు. గ్రేస్ మార్కుల విధానం, ఆన్సర్ కీలపై అభ్యంతరాల పరిష్కారం, పరీక్షా కేంద్రాలకు కఠినమైన మార్గదర్శకాల రూపకల్పనలో ఆమె కీలక సూచనలు చేయనున్నారు. విద్యార్థుల సమస్యలకు పారదర్శకమైన, వేగవంతమైన పరిష్కారం చూపేలా మూల్యాంకన ప్రక్రియను మెరుగుపరుస్తారు. ఈ ఉద్దండుల కమిటీ ఎన్టీఏ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా విద్యార్థులకు న్యాయం జరిగేలా సమూల మార్పులను ప్రతిపాదించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలను నిరోధించేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును కేంద్రం నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. పేపర్ లీకేజ్లకు పాల్పడితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు, 10 కోట్ల రూపాయల జరిమానా విధించేలా బిల్లులో కీలక ప్రతిపాదనలు చేసింది.
వేగవంతమైన దర్యాప్తు కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేలా కేంద్రం ఈ బిల్లులో ఏర్పాట్లు చేసింది. పరీక్షల్లో అక్రమాల నివారణకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను నేడు లోక్సభలో ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. నీట్ అక్రమాల నేపథ్యంలో విచారణలు, క్రిమినల్ ట్రయల్స్ను వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, కఠిన శిక్షలతో పాటు మొత్తం 7 కీలక మార్పులను ఈ బిల్లులో ప్రతిపాదించారు. పరీక్షల్లో అక్రమ పద్ధతులను అవలంబిస్తే కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులకు మంత్రివర్గం ప్రతిపాదించింది. జరిమానా మొత్తాన్ని 10 లక్షల నుంచి 50 లక్షలకు పెంచుతూ సవరణ చేశారు. సర్వీస్ ప్రొవైడర్స్కు విధించే జరిమానాను 1 కోటి నుంచి 5 కోట్లకు పెంచుతూ నిబంధన చేర్చారు. పరీక్షల నుంచి సర్వీస్ ప్రొవైడర్స్ను నిషేధించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పొడిగిస్తూ బిల్లులో ప్రతిపాదించారు. నేరం రుజువైతే కంపెనీ డైరెక్టర్లు లేదా ఉన్నతాధికారులకు కనీసం 5 ఏళ్ల జైలు, 5 కోట్ల వరకు జరిమానా విధించనున్నారు. వ్యవస్థీకృత పరీక్షా కుంభకోణాలకు సంబంధించి శిక్ష, జరిమానాల్లో కూడా కేంద్రం మార్పులు ప్రతిపాదించింది. కనీస శిక్షను 5 ఏళ్ల నుంచి 7 ఏళ్లకు, కనీస జరిమానాను 1 కోటి నుంచి 10 కోట్లకు పెంచింది. పరీక్షల కుంభకోణాలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసేలా బిల్లులో ప్రతిపాదించారు. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా టాస్క్ ఫోర్స్ దర్యాప్తును 2 నెలల్లోపు పూర్తి చేసేలా మార్పులు చేశారు. రోజువారీ విచారణ జరపడానికి ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం బిల్లులో ప్రతిపాదించింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే అధికారాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించింది. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు సహా ఈ సమావేశాల్లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సవరణ బిల్లు 2026ను కూడా లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ ఆర్డినెన్స్ నిరవధికంగా అమలు కావాలంటే ఆగస్టు 13న ముగిసే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోగా ఆమోదం తెలిపి చట్టంగా మార్చాల్సి ఉంది. నీట్ నిరసనలు సద్దుమణిగిన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే పలు సామాజిక మాధ్యమ ప్లాట్ఫామ్లకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వేలాది వీడియోలు, కామెంట్లు, పోస్టులను ఆయా ప్లాట్ఫామ్లు తొలగిస్తున్నాయి. కాగా నెలకు పైగా సీజేపీ నిరసనలు కొనసాగగా చాలా మంది నెటిజన్లు నిరసనలకు మద్దతుగా పోస్టులు చేశారు. అయితే కొందరు విద్వేషకారులు మాత్రం అత్యంత జుగుప్సాకరమైన పోస్టులు పెట్టడం ఆందోళన కలిగించింది. అటు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రత్యక్ష నిరసనల్లోనూ నేర చరిత్ర ఉన్న వ్యక్తులు చేరి విధ్వంసానికి కారణమయ్యారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను తొలగించాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే నిజమైన నేరగాళ్లకు, నిరసనకారులకు మధ్య తేడాను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ప్రపంచానికి తెలిసేలా 30 సెకన్ల రీల్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 29 లోపు రీల్స్ ను పోస్టు చేయాలని పేర్కొంది. విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రజలను భాగస్వాములు చేయటం, యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ పోటీల్లో పాల్గొనేవారు సెల్ఫీ రీల్, స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి 30 సెకన్ల నిడివితో రీలు రూపొందించాలని వివరించింది. విమానాశ్రయంపై తమ భావాలు, సందేశాన్ని సృజనాత్మకంగా వ్యక్తం చేయాలంది. ఆ వీడియోను వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేస్తూ తప్పనిసరిగా @AP అఫీషియల్ న్యూస్ను ట్యాగ్ చేయడంతో పాటు ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు హ్యాష్ట్యాగ్లను ఉపయోగించాలంది. సృజనాత్మకత, సందేశం, ప్రభావం, ప్రజాదరణ వంటి అంశాల ఆధారంగా 5 ఉత్తమ రీల్స్ ను ఎంపిక చేసి విజేతలకు బహుమతులు అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కూటమి 2 ఏళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సరికొత్త కార్యాచరణతో సిద్ధమైంది. ఇంటింటికి తెలుగుదేశం పేరిట నేటి నుంచి 45 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్ర చేపట్టింది. గత ప్రభుత్వ విధ్వంస పాలన, ప్రస్తుత అభివృద్ధి సుపరిపాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజెప్పటమే లక్ష్యంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి కార్యకర్త వరకు ప్రజల వద్దకు వెళ్లనున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యక్రమాన్ని మలచనున్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇంటింటికి తెలుగుదేశం కీలకం కానుంది.
కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లేందుకు తెలుగుదేశం సిద్ధమైంది. ఇంటింటికి తెలుగుదేశం పేరుతో నేటి నుంచి 45 రోజుల పాటు నిర్వహించే ప్రచారంలో కూటమి సాధించిన విజయాలను వివరించనున్నారు. ముఖ్యంగా సూపర్ 6 హామీల అమలు, వాటి ద్వారా మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు పొందిన లబ్ధిని ప్రతి ఇంట్లోనూ స్పష్టంగా వివరించేలా పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. గత ఏడాది నిర్వహించిన సుపరిపాలన తొలి ఏడాది కార్యక్రమం తరహాలోనే ఈసారి కూడా అదే ఉత్సాహంతో నాయకులు, కార్యకర్తలు కదలాలని తెలుగుదేశం అధిష్టానం పిలుపునిచ్చింది. కేవలం విజయాలను ప్రచారం చేయడమే కాకుండా ప్రజా సమస్యలను, వారి నుంచి వచ్చే సూచనలను స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం, మిత్రపక్షాల మద్దతుతో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మనం సాధించుకున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, విజయాలపైన మరి విస్తృత స్థాయి ప్రచారం చేయవలసిందిగా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్తలకి తెలియజేస్తున్నాం. మరి ఇందులో భాగంగా పార్టీ నాయకుడు, కార్యకర్తలు అందరూ కూడా మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ సుమారు 45 రోజులు చేయాల్సిందిగా కోరుచున్నాం. మరి ఇందులో మనకు కేంద్రం అందిస్తున్నటువంటి సహాయాన్ని, అలాగే మిత్రపక్షాలు అందిస్తున్నటువంటి తోడ్పాటును కూడా తెలియజేస్తుందిగా కోరుచు, మరి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు మనం ప్రతి ఏడాది చేసుకునే విధంగా గత ఏడాది కూడా సంవత్సరం పూర్తయినటువంటి నేపథ్యంలో మనం సాధించుకున్నటువంటి విజయాలపైన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకున్నాం. మరి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా, నాయకులందరూ కూడా పాల్గొని మనం సాధించుకున్నటువంటి విజయాల్ని అటు ప్రజల్లోకి తీసుకువెళ్ళి క్షేత్రస్థాయిలో మరి ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతూ, ఇందులో ప్రతి నాయకుడు కూడా, తెలుగుదేశం పార్టీ నాయకుడు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని తెలియజేస్తున్నాం. ఏకైక రాజధాని అమరావతి విధానంతో పాటు నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలను ప్రజల కళ్లకు కట్టేలా 45 రోజుల యాత్ర సాగనుంది. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న భారీ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించనున్నారు. గత పాలకుల తుగ్లక్ నిర్ణయాల వల్ల రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా అంధకారమైందో, ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా పునర్నిర్మిస్తుందో అర్థమయ్యేలా చెప్పడమే ఈ యాత్ర ప్రధాన అజెండా. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఏ విధంగానైతే ప్రతి ఇంటికి వెళ్లామో, ఇప్పుడు అదే బాధ్యతతో హామీల అమలును వివరించేందుకు ప్రజల ముంగిట నిలవాలని నాయకులకు అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ఎలాంటి అనుమానాలు ఉన్నా వాటిని నివృత్తి చేస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తుకు ఎంత అవసరమో వివరించనున్నారు. లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవడానికి ఇదొక గొప్ప అవకాశమని నేతలకు రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. అగ్రస్థాయి నేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రజల్లో ఉంటూ గొడ్డలి పార్టీ విధ్వంసకర విధానాలను బట్టబయలు చేయడమే లక్ష్యంగా 45 రోజుల యాత్ర సాగనుంది. ఖాళీలు ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు 2, రేసులో మాత్రం 20 మందికి పైగానే ఆశావహులు. గవర్నర్ కోట 2 ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగుదేశంలో నెలకొన్న పోటీ ఇది. అభ్యర్థులను నేడో రేపో ప్రకటించాల్సి ఉన్నందున ఎవరికి దక్కుతాయోనే ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుత మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం, మరో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుల పదవీ కాలం నేటితో ముగియనుంది. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీ అవుతున్న ఈ 2 స్థానాలకు అదృష్టం ఎవరికి దక్కుతుందోనని తెలుగుదేశం పార్టీలో చర్చ నడుస్తోంది. 2 ఖాళీల కోసం ఏకంగా 20 మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు. గతంలో సీట్లు త్యాగం చేసిన వారు, రాజ్యసభ ఛాన్స్ మిస్ అయిన సీనియర్లు అధినేత చంద్రబాబుని ఇప్పటికే పలుమార్లు ప్రసన్నం చేసుకుని వినతులు అందజేశారు. ఆశావహంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల జాబితా పెద్దగానే ఉంది. వర్ల రామయ్య, దేవినేని ఉమా, వంగవీటి రాధ, టీడీ జనార్దన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్ధా వెంకన్న ఇలా 60 మంది వరకు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. చంద్రబాబు మార్క్ సామాజిక, ప్రాంతీయ సమీకరణాల క్లైమాక్స్ సస్పెన్స్ ఉత్కంఠ రేపుతోంది. ఇద్దరంటే ఇద్దరికే దక్కే ఆ లక్కీ సీట్ల రేసులో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఒక్కరికైనా ఈసారి అవకాశం దక్కుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. గోదావరి జిల్లాల నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మంతెన సత్యనారాయణరాజు మరోసారి ఎమ్మెల్సీని ఆశిస్తున్నారు. ఒక సీటును రాయలసీమ ప్రాంత నేతకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల రాజ్యసభ స్థానం కోసం సీమ ప్రాంతం నుంచి రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, తిప్పేస్వామి గట్టిగా పట్టుబట్టగా ఇప్పుడు వీరికి తోడుగా మరికొందరు జత కలిశారు. కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గత ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు సీటు త్యాగం చేసినందున తనకు ఈసారి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. రాయలసీమలోని ఒక ప్రధాన
ఫలానా సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇస్తారా లేక పొలిటికల్ ఈక్వేషన్స్ మార్చి బీసీ వర్గానికి చెందిన నేతను తెరపైకి తెస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. వికలాంగుల కోటాలో ఒక ఎమ్మెల్సీ ఇస్తామని గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఈసారి తనకు అవకాశం కల్పించాలని గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రాహ్మణ కోటాలో తనకు అవకాశం కల్పించాలని సీనియర్ నేత ఏవి రమణ కోరుతున్నారు. ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, వర్మ, మంగళగిరి సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరికీ అవకాశం ఉన్నందున రేసులో ఉన్న సీనియర్లందరికీ ఒకేసారి న్యాయం చేయడం అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది. అయితే ఇప్పుడు అవకాశం దక్కని వారు నిరాశ పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే మరిన్ని అవకాశాలు వస్తాయని అధిష్టానం సంకేతాలు ఇస్తోంది. గత ఎన్నికల్లో సీటు దక్కని వారికి, పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఆయా సమయాల్లో ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని పార్టీ స్పష్టం చేస్తోంది. మొత్తంగా రేసులో ఉన్న సీనియర్లకు పట్టం కడతారా లేక చంద్రబాబు సరికొత్త సామాజిక సమీకరణాలతో షాక్ ఇస్తారా అనేది వేచి చూడాలి. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ రోజు మధ్యాహ్నానికి ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారి చాందుబలి, క్యానింగ్ మధ్య తీరం దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం అలజడిగా ఉంటుందని, 7 మీటర్ల కన్నా తక్కువ వెడల్పు కలిగిన పడవల్లో వేటకు వెళ్లటం సురక్షితం కాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మత్స్యకారులు బుధవారం వరకు చేపల వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో నేడు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవనాల మందగమనం వల్ల రాష్ట్రంలో 53.7% మేర భారీ లోటు వర్షపాతం నమోదైంది. 27 జిల్లాల్లో వర్షాభావంపై ప్రభుత్వం అత్యవసర సమగ్ర కార్యాచరణను ప్రకటించింది. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నత స్థాయి వెబినార్ నిర్వహించి పంటల రక్షణ, నేల తేమ సంరక్షణపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు సలహాలు అందించేందుకు వీలుగా ఎల్నినో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తీవ్రమైన నీటి కొరత ఉన్న ప్రాంతాలలో ఆరుతడి, కరువును తట్టుకునే పంటల సాగును మిషన్ విధానంలో ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందుకు ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీల ద్వారా 14,078 క్వింటాళ్ల అత్యవసర ప్రత్యామ్నాయ విత్తనాలను సిద్ధం చేశామని, 2 దశల్లో అవసరమైన ప్రణాళికలను అమలు చేయాలని వెల్లడించారు. కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నా భరోసా కల్పించారు. ఎల్నినో ఉష్ణతాపం తమలపాకు రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. సమృద్ధిగా నీరు, చల్లటి తేమ వాతావరణం ఉంటే తప్ప కళకళలాడని తమలపాకు తోటలు భానుడి ప్రతాపానికి మలమలా మాడిపోతున్నాయి. జులై నెల పూర్తి కావస్తున్న ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తుండటం, రుతుపవనాలు మందగించడం, లోటు వర్షపాతంతో గుంటూరు జిల్లాలో తమలపాకు సాగు తీవ్ర సంక్షోభంలో పడింది. ఎల్నినో ప్రభావంతో ఎండిపోతున్న తమలపాకు తోటల పరిస్థితి ఇది. గుంటూరు జిల్లా పొన్నూరు, చింతలపూడి, ములుకుదురు, మాచవరం, నిడుబ్రోలు, అంగలకుదురు, రేవేంద్రపాడు ప్రాంతాల్లో తమలపాకు తోటలు మలమలా మాడిపోతున్నాయి. ముఖ్యంగా తమలపాకు ఎదుగుదలకు నీరు, తేమ, నీడ అవసరం. ఎల్నినోతో నీటి ఎద్దడితో పాటు భూగర్భ జలాలు ఇంకి తోటలకు తగినంత నీరు అందడం లేదు. దీనికి తోడు వేడి గాలులు తోటలను దెబ్బతీస్తున్నాయి. తీగలు ఎండిపోయి ఆకులు నల్లబడిపోతున్నాయి. ఆకులపై నల్లటి మచ్చలు వచ్చి మొత్తం పంటంతా నాశనమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా తోటకు సుమారు 3 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, పైసా కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. సకాలంలో వర్షాలు పడి వాతావరణం కలిసొచ్చి తమలపాకు పంట బాగా పండితే ఒక్క కోతకు 2,000 నుంచి 3,000 పంతాలు దిగుబడి వస్తుంది. అలాంటిది ఎల్నినో పరిస్థితుల వల్ల తమలపాకు సైజు పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా నల్లగా మారింది. దీనివల్ల దిగుబడి గణనీయంగా పడిపోయింది. చిన్న ఆకులను మార్కెట్లో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు సైతం ఆసక్తి చూపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జూలై నెలలో పడే వర్షాలకు పచ్చగా కళకళలాడుతూ ఉండాల్సిన తమలపాకు తోటలు కంటి ముందే ఎండిపోతుంటే రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పొన్నూరు, చేబ్రోలు మండల పరిసర ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాల్లో తమలపాకు సాగు చేయగా వీరిలో ఎక్కువ శాతం మంది కౌలు రైతులే. ఇదే గడ్డుకాలం మరో నెల రోజులు ఉంటే తమ పరిస్థితి మరీ దయనీయంగా మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరంలో 60,000 కౌలు కట్టాను, 40,000 ఖర్చు పెట్టాను. అవిశాఖలు చిల్లర పనులు బొల్లర పని ఇంకా ఖర్చులు ఉన్నాయి. వాన్ లేదు, ఏం రూపాయి మాట్లాడే పని లేదు. మొన్న గాలి వచ్చింది, పడిపోయింది. పోయిన సంవత్సరం ఏంటంటే ఒకసారి గాలి తోలేది వెళ్ళిపోద్ది. ఈ సంవత్సరం వారానికి ఒకసారి గాలి తోలటం, పడిపోవటం, ఎండిపోవటం. ఆ షగ్గాలికి ఈ నీళ్లు దానికి ఈ విధంగా పాడైపోయింది. 8 నెలల నుంచి ఖర్చు పెట్టానే కానీ ఒక్క 10 రూపాయలు కూడా నేను ఎరగనండి. ఈ సంవత్సరం ఈ దెబ్బ ఎప్పుడు చూడలేం మేము. ఇన్ని సంవత్సరాలు గాను ఆకులు ఒక్కోసారి అమ్ముతూ ఉంటాయి, ఒక్కోసారి అమ్మము. రైతుకు కవులు కట్టాలి, కూలోళ్ళు పెట్టి కూలి చేపియాలి. మేము చేసే కూలి చాలదు. ఇంటికాడ ఈ సంవత్సరం అప్పులు పడ్డాం. వాళ్ళు లేకపోతాం, గాలుపు ఎక్కువగా పడతాం, తేడా వచ్చింది. ఇప్పుడు దిగుబడి రాదు. ఇప్పుడు పొన్నూరు పరిసర ప్రాంతాల్లో ఉండే నాణ్యమైన తమలపాకును రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు పంపిస్తూ ఉంటారు. ఇక్కడ పండే తమలపాకు పెద్దగా ఉండటం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేది. అలాంటిది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎల్నినో ప్రభావంతో ఆకు పరిమాణం 2 తగ్గిపోయింది. ఈ ఏడాది ఇతర రాష్ట్రాలకు తమలపాకు ఎగుమతి చేసే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఈ ప్రభావం రైతులతో పాటు కూలీలపైన పడుతుందంటున్నారు. వరుణుడు కరుణించకపోతే తాము పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోతామని వాపోతున్నారు. తుఫాన్లు అయితే వచ్చినాయి, తోటలు దెబ్బతిన్నాయి, కానీ వర్షాలు లేకపోవడం వల్ల పైర్లు కాలిపోవటం అనేది మేము కొత్తగా చూస్తున్నాం. దరిదాపుగా 10 అడుగులు 12 అడుగులు పైరు పెరిగేది ఈ టయానికి. అలాంటిది మేము 4 అడుగులు ఎత్తులో పెట్టాము, దింపకాలు వేసామండి. అది 5 అడుగులు 6 అడుగుల్లోనే ఉంది, కానీ పైరు పెరగలేదు. ఆకులు కూడా పూర్తిగా కాలిపోయినాయండి. ఇవాళ శుభకార్యాలకు ఏదన్నా ఆకులు పంపుదామన్నా కూడా మహారాష్ట్ర దాకా ఎక్స్పోర్ట్ ఉండేది గతంలో. ఇప్పుడు ఆకులు అంటూ లేవు. అసలు ముందు రోజువారీ పని చేసుకునేటువంటి వాళ్ళకి జీవనాధారం లేకుండా పోయింది. వర్షాలు బాగుంటే మామూలుగా ఎకరానికి వచ్చి ఈ రోజున 2,000 పంతాలకు వస్తారండి ఆకులు. ఒక 2,000 పంతాలు తోమలపాకుతో కనీసం 20 మంది దీనికి జీవనాధారం ఉంటుందండి. అలాంటిది ఏమైందంటే భూమిలో టెంపరేచర్ తగ్గలేదండి ఇంతవరకు ఈ రోజున. దానికి ఉదాహరణ ఇదేనండి. ఈ టైంలో ఇలాంటి తోమలపాకు అంటూ అసలు ఎక్కడ ఉండదండి. ఇది ఆకు మొత్తం కాలిపోయింది చూడండి చివరిన. ఈ నష్టాన్ని మేము ఏ రకంగా అంచనా వేసి చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. ఎలనీనో ప్రభావంతో తమలపాకు రైతులు తల్లడిల్లిపోతున్నారు. దాదాపు ఎకరానికి 3 లక్షలు ఖర్చు పెట్టి పంట సాగు చేయగా ఇప్పటి వరకు చినుకుజాడ లేకపోవడంతో అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో ఆకులన్నీ కూడా కాలిపోయాయని చెప్పి రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా. అమెరికాతో కాల్పుల విరమణ చర్చల అంశంపై ఇరాన్ పట్టు బిగిస్తోంది. హర్ముజ్ జలసంధిలో కొత్త మార్గాలకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కాల్పుల విరమణ చర్చలు తిరిగి ప్రారంభించేందుకు 3 షరతులు విధించింది. హర్ముజ్ పూర్తిగా ఇరాన్ నియంత్రణలో ఉందని, తమ అనుమతి లేకుండా కనీసం పక్షి కూడా జలసంధిని దాటలేదని ఐఆర్జీసీ ఓ ప్రకటన చేసింది. మరోవైపు హర్ముజ్ చుట్టూ ఉన్న మార్గాలను తిరిగి తెరిచే అంశంపై ఇరాన్, ఒమన్ మధ్య 2 రోజుల చర్చలు సానుకూలంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధి గుండా కొత్త కారిడార్లను లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా భవిష్యత్తులో శాంతి చర్చలు జరగడానికి 3 షరతులను విధించింది. హార్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండేందుకు అంగీకరించాలని, విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ 2 షరతులు నెరవేరిన తర్వాతే అణు కార్యక్రమాలపై 3వ దశలో చర్చలు జరుపుతామని టెహ్రాన్ స్పష్టం చేసింది. ఇక చర్చల వేదిక విషయానికొస్తే జెనీవా, దోహా లేదా ఇస్లామాబాద్లో ఎక్కడైనా సిద్ధమని పాకిస్తాన్కు సమాచారమిచ్చింది. మరోవైపు హార్ముజ్ జలసంధి చుట్టూ ఉన్న జలమార్గాలను తిరిగి తెరిచే అంశంపై ఒమాన్, ఇరాన్ మధ్య 2 రోజుల పాటు జరిగిన చర్చలు సానుకూలంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఒమాన్ అధికారులు టెహ్రాన్ నుంచి వెనుతిరిగారు. ఇదే సమయంలో అమెరికా కూడా ఇరాన్పై సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేసింది. హార్ముజ్ జలసంధిపై తమ ఆధిపత్యాన్ని ఇరాన్ నొక్కి చెబుతోంది. ఇరాన్ నిర్దేశించిన షిప్పింగ్ మార్గం నుంచి పక్కకు వెళ్లిన ఒక చమురు ట్యాంకర్ నావల్ మైన్ను ఢీకొని పేలిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. యుద్ధం మొదలై 149 రోజులవుతోందని, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పూర్తి నియంత్రణ కలిగి ఉందని తెలిపింది.
తమ అనుమతి లేకుండా కనీసం ఒక పక్షి కూడా దాటలేదని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ నౌకపై దాడి చేయడమే కాకుండా తమ హెచ్చరికలను బేఖాతరు చేసిన 6 నౌకలను అడ్డుకున్నట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. హార్మోజ్ జలసంధికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చీ మండిపడ్డారు. ఎంఓయూలోని ఆర్టికల్ 5 చాలా స్పష్టంగా ఉందని, వాషింగ్టన్ చర్యలు అపార్థం చేసుకోవడానికి మించి ఉన్నాయని అన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ఇరాన్ నిర్దేశించిన మార్గానికి బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించేలా అమెరికన్ బలగాలు నౌకలను ప్రోత్సహిస్తున్నాయని ఆరాగ్చీ ఆరోపించారు. యుద్ధానంతర పరివర్తన కాలంలో షిప్పింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించే పూర్తి అధికారం టెహ్రాన్కు మాత్రమే ఉందని ఆర్టికల్ 5 స్పష్టం చేస్తోందని ఆరాగ్చీ గుర్తు చేశారు.